మీరే మాట్లాడిన మీరే నటించిన యేసుక్రీస్తునామములో ప్రార్థించి స్తుతించి అడిగి మరొకసారి సంఘమందరికీ ప్రత్యేకమైన వందనాలు, దాసత్వం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం గురించి మనము ధ్యానించుకుందాం ఈరోజు. అయితే దేవుని దాసులు ఫోన్ చేసి నాకు చెప్పాడు వాక్యం సిద్ధపరచు మరియు నేను అడిగారు మరి ఏంటి వాక్యం అని నేను అడిగితే తర్వాత ఫోన్ చేస్తాను అన్నారు. తర్వాత ఫోన్ చేసి యోహాను సువార్త 15వ అధ్యాయం అన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం అనగానే నాకు అనిపించింది ఈ 15వ అధ్యాయము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 100 సార్లు ప్రసంగాలు విని ఉంటాను. అయితే ఇది నేను చెప్తే బోరింగ్ అయిపోతుంది, దాంట్లో ఏం కొత్తగా ఏమి ఉండదు అని నాకు అనిపించింది. వెంటనే వద్దాం అనుకున్నాను నేను. కాకపోతే దేవుడిచ్చిన అవకాశము, కొద్ది సమయము, కొద్దిమంది కూడుకొని మనము దేవుని మాటలే మనం ధ్యానించుకుంటున్నాం. ఆయన ఇచ్చిన అవకాశము సరే అని చెప్పేసి నేను సరే సార్ అని చెప్పాను. చెప్పి నేను దేవుని వాక్యము నేను ధ్యానించడానికి ఇష్టపడ్డాను. అయితే ఈ వాక్యము మొదటిగా 15వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చెప్తాను. మొదటి వచనం మాత్రమే. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక నేను 15వ అధ్యాయము మొదటి నుంచి 17 వచనాలు మాత్రమే మనము దాంట్లో నుంచి కొన్ని విషయాలు మాట్లాడుకొని దాని ప్రకారం మనం ముందుకెళ్దామని అనుకుంటున్నాను. అయితే దేవుడు ఇక్కడ నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగింపబడే రాత్రి శిష్యులతో మాట్లాడిన మాటలు వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. మెటాఫోరికల్ వేలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దృష్టాంతంగా ఈ విధంగా వారికి ఈ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అన్నట్టు. నిజమైన ద్రాక్షావల్లిని అని వారికి చెప్తున్నాడు. అంటే వారికి ద్రాక్షావల్లి గురించి అప్పటికి 11 మంది శిష్యులే ఉన్నారు. యూదా ఇస్కరియోతు కూడా వెళ్ళిపోయాడు. 11 మంది శిష్యులకి వాళ్ళతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విషయాలు ఇవి. అయితే నేను నిజమైన ద్రాక్షావల్లిని అని అంటున్నాడు అంటే వారికి ద్రాక్షావల్లి గురించి పరిచయం. వాళ్ళు ఇజ్రాయేలీలే కదా, యెరూషలేము అక్కడి వారే కాబట్టి వారికి ద్రాక్షావల్లి గురించి ఆల్రెడీ పరిచయం. ఎందుకు అంటే పాత నిబంధనలలో చాలా చోట్ల ద్రాక్షావల్లి గురించి మాట్లాడుతూ ఉంటారు. ద్రాక్షావల్లి గురించి తెలియజేయబడింది. ద్రాక్షావల్లి ఇక్కడ నిజమైన అయితే ద్రాక్షావల్లి అని ఉంటుంది. ఇక్కడ మాత్రం దేవుడు ప్రభు ఆయన నిజమైన ద్రాక్షావల్లి అని పర్టికులర్గా చెప్తున్నారు. అంటే నిజమైన ద్రాక్షావల్లి అంటే ఇంకేదో ద్రాక్షావల్లి ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పర్టికులర్ నిజమైన అని వాడుతున్నాడంటే ఇంకో ద్రాక్షవల్లి అది ఎటువంటిదో మనము ఒకసారి చూసుకుందాము. పాత నిబంధన గ్రంథము కీర్తనలు 80వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు చదువుతాము. ప్లీజ్ చదవండి. ఓకే. దాని వేరు లోతుగా పారే దేశమంతటా వ్యాపించను. దాని నీడ కొండలను పొందను. దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. ప్రౌన్ నక్షత్రాలను దాని గురించి వేయగలను. దాని చుట్టూనున్న పంచులను నీడగా మాడుతుంది. అడవి పని దాన్ని వ్యతిరేకిస్తున్నది. పొలంలోని పశువులు దాన్ని వ్యతిరేకిస్తున్నది. సైన్యంలో అధిపతి దేవ ఆకాశంలో నుండి మరలా చూడను. ఈ ద్రాక్షావల్లిని దృష్టించును. ఈ గురించి నాటిన కొమ్మను కాయను. ఈ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయను. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. ఈ కోప దృష్టి వలన జనులు నశించుతున్నారు. నీ గురించి మనుషులకు తోడుగాను. నీ కోప నీవు ఏర్పరచుకున్న నరకకు తోడుగాను. నీ బాహుబలమందులు కాగా అప్పుడు నేను నీ ఉద్దరికి పెరుగుకోను. నీవు మమ్మల్ని బ్రతికించిన అప్పుడు నీ నామమును బట్టి మొరపెట్టుదును. యెహోవా సైన్యంలో అధిపతి దేవా, చెరలో నుండి నన్ను రక్షించుము. మేము రక్షణ నందునది నీ అందుబాటు ప్రకాశింపజేయము. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అక్కడ ఒక ఇజ్రాయేల్ ద్రాక్షవల్లి అంటున్నాడు. ఆ ద్రాక్షవల్లి ఐగుప్తును తీసుకొని వచ్చి ఇక్కడ నాటాడంట. బాగానే వ్యాపించింది. కాకపోతే అది చేసిన కార్యములను బట్టి అది ఇక్కడ పశువులకు మందగాను
అది నశించే స్థాయికి వెళ్ళిపోయిందన్నమాట. అటువంటి ద్రాక్ష గురించి పాత నిబంధనలో చెప్తూ మరి ఒక వచనం చూసుకుందాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 7. 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుతున్నాము. అది ద్రాక్షలు కాచండి సత్యం. అయితే ఇక్కడ ద్రాక్ష చెట్టు గురించి ద్రాక్ష గురించి పాత నిబంధనలో మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే పాత నిబంధనలో దేవుడు నాటిన ద్రాక్ష అనేది కారు ద్రాక్షలు కాస్తుంది. అది పిచ్చి ద్రాక్షలను కాస్తుంది అంట. అందుకోసమే ఆ ద్రాక్ష అలా ఉండగా నేను మాత్రం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటంటే, నేను మాత్రం నిజమైన ద్రాక్షవల్లిని అని ఆయన చెప్తున్నాడు. అలా చెప్తూ ఆ 2వ వచనంలో మళ్ళీ మనం యోహాను సువార్త 2వ వచనం కదా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలని చాలండి, దానిలోని పనికిరాని తీగలను తీసివేయు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తూ నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. ఒకటి ఫలింపని ప్రతి తీగ అన్నాడు, ఇంకొకటి ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించవల్లని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. అయితే ఇక్కడ 2 రకాలైన తీగలు ఉన్నాయి. ఒకటేమో ఫలింపని తీగ, రెండోది ఫలించే తీగ. కాకపోతే ఆ ఫలించే తీగ 2వ రకం ఏంటంట, అది ఫలిస్తుంది కానీ దాంట్లో పనికిరాని ఉన్నాయంట. పనికిరాని ఉన్నాయి కాబట్టి వాటిని తీసివేయాలి అని దేవుడు తీసివేయను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ పనికిరాని తీగలను తీసివేయను అంటే ఇక్కడ ఫలింపని తీగ ఏంటి, మరి ఫలించే తీగ ఏంటి అని నాకు డౌట్ వచ్చింది. ఫలింపని తీగ అంటే ఈ మనుషుల గురించి మాట్లాడుతున్నాడు కదా, అక్కడ ఇజ్రాయెల్ గురించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మనము ఫలించని తీగ, ఫలింపని తీగ అంటే మనం ఎందులో ఉన్నాము, లేదా మనం ఏ కోవకు చెందిన వారము అనేది మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనకుంది ఒక క్రైస్తవుడిగా. మనము నిజమైన ద్రాక్షవల్లిలో అంటగట్టబడినప్పుడు మనము ఫలింపని తీగన, ఫలింపలేని తీగన. అయితే ఇక్కడ 2 రకాల తీగలు మాట్లాడుతున్నప్పుడు ఒకటి ఫలింపని తీగ ఒక రకము, ఒకటి ఫలించే తీగ. నేను సిస్టమ్ ఒకటి కూర్చున్నాను, వైన్ ట్రీ అని కొట్టాను, చాలా ట్రీస్ వచ్చినాయి. అయితే నేను ఒక ప్రింట్అవుట్ తీసుకున్నాను. మీకు కూడా ట్రీయే, నార్మల్ ట్రీయే, అది మీకు కూడా చూపించి దీని గురించి ఒకసారి మాట్లాడదామని అనిపించింది. ఇది వైన్ ట్రీ అన్నారు, ఇది ఫలాలు లేదు, కాకపోతే నేను తీసేసాను ప్రింట్. అయితే ఇక్కడ 2 తీగలు మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకటి ఫలింపని కొమ్మ లేదా తీగ అనుకోవచ్చు, ఇంకొకటి ఫలించే తీగ అని అనుకోవచ్చు. ఇది ఒకవేళ ద్రాక్ష చెట్టు అయితే, ఇది నిజమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు అయితే ఇందులో ఒక ఫలింపంది ఉందంట, మిగతా ఫలించేటివి ఉన్నాయి అనుకున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఒక ఫలింపని తీగ అంటే ఇది మనం ఇంటికి దగ్గర చూస్తాం కదా, ఒక కొమ్మ వాడిపోయి ఉంటుంది, లేదంటే ఇంకా చెదరబట్టినట్టు ఉంటుంది. అది ఆ కొమ్మ మొత్తము అది ఇంకా దానికి మళ్ళీ ఫలించే ఛాన్స్ ఉండదు అనమాట. దాన్ని ఎలా ఖచ్చితంగా 100% కొట్టేయాలి, ఇంకో ఛాన్స్ ఏమి ఉండదు. ఈ కొమ్మ అనుకుందాం, ఈ కొమ్మ ఫలించని తీగ అనుకుందాం. అంటే ఈ కొమ్మ ఇది ఫలించదని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది ఇక్కడితో కొట్టేసేయాలి, లేదా గొడ్డలతో నరికేసేయాలి. కానీ ఈ తీగలన్నీ ఫలించే తీగలు. అయితే ఇందులో కొన్ని ఈ తీగలు ఏం చేస్తున్నాయంటే ఫలించే స్థాయిలో ఫలించట్లేవు అనమాట. దేవుడు ఆశించిన స్థాయిలో అవి ఫలింపునకు రావట్లేదు. ఎందుకు? ఇక్కడ కొన్ని వాడిపోయినవి ఉన్నాయి, చిన్నవి, కొన్ని పనికిరానివి. అందుకోసం అక్కడ మాట్లాడాడు దేవుడు, పనికిరాని తీగను తానే తీసివేయను అంటే. ఇక్కడ ఉన్న ఈ పనికిరాని తీగ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే ఇది బహుళ ఫలిస్తుందంట. అంటే ఇప్పుడు మరి ఇది చెప్పడానికి బాగానే ఉంది, కానీ ఎవరు ఫలింపని తీగ, ఎవరు కంప్లీట్గా ఫలింపని తీగ, ఎవరు
ఫలిస్తున్న తీగ, కాకపోతే ఆశించినంత ఫలింపు వారికి లేదు అనేది ఆలోచిస్తే చాలా ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవచ్చు. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఫలింపని, నాకు అంటే ప్రార్థనతో నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఫలింపని తీగ అంటే నిజమైన రక్షణ లేని వారన్న. నిజమైన రక్షణ అయితే ఎవరికి లేదో వారు ఫలింపని తీగ. అది 100% అది ఫలింపునకు రాదు కాబట్టి ఒకానొక సమయంలో అది కొట్టివేయడము, పారవేయడము, కింది వచనాల్లో చెప్తారు అది అగ్నిలో పడవేయబడడం అవుతుంది. నాకు ఒక సెలబ్రిటీ జ్ఞాపకం వచ్చాడు, ఫలింపని తీగ అంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆయన ముందు నేను బాప్టిజం తీసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఏదో కొన్ని మాటలలో చెప్పాడు. నిజంగా బాప్టిజం తీసుకున్న వాళ్ళ వైఫ్ క్రిస్టియన్ కాబట్టి నిజంగా తీసుకున్నాడు లేదు తెలియదు. కానీ తర్వాత ఎలక్షన్స్ వచ్చే వరకే రంగు బట్టలు వేసాడు, నేను నా పాలిటిక్స్ సరతని అనుకుంటా మాట్లాడాడు. అంటే ఆయన బాప్టిజం తీసుకున్నా అంటే రక్షణ పొందుకున్నాడు. ఒకవేళ తీసుకున్నాడే అనుకుందాం, రష్యాకి వెళ్ళి ఎక్కడో తీసుకున్నాడు అనుకుందాం. అయితే అది నిజమైన రక్షణ, నిజమైన రక్షణ. ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. ఇంకో బాలీవుడ్లో ఒక డాన్సర్ ఉంటుంది, ఆమె ఒకప్పుడు ఇలానే మాట్లాడింది, నాకు యేసు ప్రభు కనబడ్డాడు, నేను అది ఇది అని మాట్లాడింది. తర్వాత ఆమె కార్యక్రమాలన్నీ అలానే ఉన్నాయి. అది నిజమైన రక్షణ కాదు. అంటే అదొకటి ఎగ్జాంపుల్. ఇంకా కొంతమంది రక్షణలో ఉండి భ్రమలో ఉంటారు, కానీ నిజమైన రక్షణ వారికి ఉండదు. అట్లాంటి వారు ఎలాంటి వారంటే ఫలింపని తీగలు. వాళ్ళ దగ్గర నిజమైన రక్షణ లేదు. ఒక సమయం వస్తుంది, గొడ్డలి ఆ కొమ్మను నరికివేయడం జరుగుతుంది, అది పారవేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫలించే తీగలు అంటే నిజంగా రక్షణ పొందిన మనం అన్నమాట. మనం ఫలించే తీగ ఎందుకంటే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. కింద వచనాల్లో చెప్తాడు కదా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం నిజంగా రక్షణ పొందిన ఫలించే తీగ. కాకపోతే అక్కడనే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు బహుగా ఫలింపవలనని పనికి రాని వాటిని తీసివేయును అన్నాడు. తీసివేయాలి అనలేడు అక్కడ. సో పనికిరేని వాటిని తీసివేస్తాడు. అంటే మన జీవితంలో మనమే మనకు రక్షణ అనే సాల్వేషన్ అష్యూరెన్స్ అనేది ఉండాలి. నేను రక్షణ పొందుకున్నాననే మనము ఒక క్రైస్తవులుగా నేను రక్షణ పొందుకున్నాను అనే నిశ్చయత మనకు కంపల్సరీ ఉండాలి. అప్పుడే మనము నిజమైన రక్షణలో ఉన్నట్టు మనం కూడా గుర్తెరగలుగుతాం. కాబట్టి ఏవేవైతే ఫలింపని, ఏవేవైతే పనికిరానివి ఉన్నాయో అవి తీసివేయబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. పనికిరాని ఏవేవి ఉన్నాయో మనము క్రైస్తవులం, మనము నిజమైన రక్షణలో ఉన్న వాళ్ళము, దేవుని నిజమైన ద్రాక్షవల్లి అన్నాడు కాబట్టి అందులో అంటుకట్టుబట్ట వాళ్ళం కాబట్టి మనలో ఏవో పనికిరాని ఉన్నాయి, అవి తీసివేస్తే బహుగా ఫలిస్తాం. అయితే అవి ఏంటియో తీసివేయాల్సినవి అది ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అది కోపమా, ద్వేషమా, నేత్రాశన, జీవబ్రహ్మమా, ఏదో అది మనకు తెలుసు. ఎవరికి నాకు మాత్రమే తెలుసు. నా ఫ్యామిలీలో ఒకటి రెండు తెలుసు, నా యొక్క పనికిరానివి ఏంటో వాళ్ళకి తెలుసు అనుకుంటా. కానీ నా దేవునికి నాకైతే తెలుసు, నీకు నీ దేవునికి మాత్రం తెలుసు. 1, 2, 3 నువ్వు విడిచిపెట్టబడిన వాడు కాదు. కాకపోతే నీలో 1, 2, 3 ఏవో పనికిరానివి ఉన్నాయి, అవి తీసివేయబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు 2వ వచనంలో. తీసివేయబడాలి కరెక్టే, కానీ అది ఎలా తీసివేయబడాలి? ఆయనే తీసివేయను. 2వ వచనం మరి ఒకసారి చివరిలో మాట్లాడు, చదవండి ప్లీజ్. మరి ఎక్కువగా ఫలించవాలని దానిలోని పనికి రాని తీగలను తీసివేయను. ఎవరు? తండ్రి తీసివేస్తాడంట. ఆయన వ్యవసాయకుడు, ఆయన్నే తీసివేస్తాడంట. ఆయన తీసివేస్తే మరి మనమేం చేయాల్సింది ఏముండదా? అయితే ఆయన ఎప్పుడు తీసివేస్తే అప్పుడు నా కోపాన్ని నేను ఇట్లనే కంటిన్యూ చేస్తా, నా చెడు ఈ కార్యము నేను ఇట్లనే కంటిన్యూ చేస్తా అనలేము కదా. ఇలానే కంటిన్యూ చేస్తా అనలేము. ఆయన ఒక సమయం వస్తుంది, ఆయన్నే తీసివేస్తానని చెప్తున్నాడు, ఆయన్నే తీసివేస్తాడు. ఒకవేళ మనం నిజమైన రక్షణలో ఉన్నామంటే, నిజమైన రక్షణ మనకు ఉంది అంటే
మనకున్న బలహీనత లేదా మనకున్న పనికిరాని ఏ విషయమైతే మనలో ఉందో అది మనల్ని ఎప్పుడు వెంబడిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం రక్షణలో ఉన్నాం, నిజమైన ద్రాక్షవల్లిలో ఉన్నాం, అందులో పాపం ఉండదు, అందులో ఓన్లీ పరిశుద్ధతనే ఉంటుంది. కాబట్టి మనకు ఒక ఏమంటారు, ఒక విధమైన వేదనతో కూడిన అది వెంటాడుతూ ఉంటారు. ఆ పనికిరాంది అది ఉండకూడదు. దేవుడు వాక్యం ద్వారా దాసుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. అప్పుడు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ పనికిరాంది ఏందో అది మనకు ఎల్లప్పుడూ మనకు చెప్తూ ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు లేదా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనకు తెలియకుండా మనం దాన్ని ఉంచుకొని మనము స్వతంత్రులుగా ఉండలేమన్నమాట. నిజమైన రక్షణ పొందుకున్న మనము పనికిరానివి ఉన్న ఏవైనా 1, 2, 3 మనలో ఉన్నట్టయితే అది దేవుడే తీసివేస్తాడని నిశ్చితంగా, అంటే ఏం బాధ లేకుండా, ఏం టెన్షన్ లేకుండా ఉండలేమన్నమాట. అది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనము దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి వేడుకుంటాం, దేవుని దగ్గర పశ్చాత్తాపడి అయ్యా ఈ యొక్క బలహీనత, ఈ పనికిరంది నాలో ఉంది అని దేవుని దగ్గర మనము మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఆ కార్యం తీసివేయును అన్నాడు కదా, ఆయన తీసివేస్తాడు అన్నమాట. ఆయన తీసివేస్తాడు. నేను ఫ్యామిలీ నా ఒక చిన్న సాక్ష్యం. ఫ్యామిలీ ఇక్కడ రాకముందు నేను నైట్లో ఒక్కడనే ఉంటుంటే, డిఏపీలో ఇద్దరమే ఉంటుంటే రూమ్లో, నేను ఎక్కువ మొబైల్ చూసేవాడిని. బాగా జాబ్ చేసుకొని వచ్చేవాడిని, వంట చేసుకునేది. తర్వాత ఇక మొబైల్ చూసుకుంటూ ఉండేది, తిన్నంత తర్వాత కడుక్కునేది, మొబైల్ ఇక చూస్తూ ఒక్కోసారి 12, ఒక్కోసారి 1 పొద్దున్న మళ్ళీ కష్టమయ్యేది. అలా నాకు కంటిన్యూగా జరుగుతుంది. కానీ మనకు అది అర్థమవుతూ ఉంటుంది. మనకు దేవుడు ఎందుకంటే మత్తయిలో ఒక మాట ఉంటుంది 5వ అధ్యాయంలో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? నాకు ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, నాకు దుఃఖం వచ్చింది, ఆ దుఃఖం గురించి మాట్లాడుతున్నాడా? కాదు. మనలో ఉన్న పాపము లేదా మనలో ఉన్న పనికి రానిది ఏదైందో అది మనకు దుఃఖం తెప్పియాలి. మనకు క్రైస్తవుడుగా ఉన్న మనము, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము, దేవుని చెంతకు వచ్చిన మనము, మనలో ఉన్న పనికిరానిది మనల్ని వెంటాడుతుంది అన్నట్టు. అది మనం దుఃఖాన్ని తెప్పిస్తుంది. ఆ దుఃఖాన్ని తెప్పించినప్పుడు దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతున్నారు. అంటే ఆ యొక్క ఉన్న పనికిరాని విషయాన్ని బట్టి మనం దేవుని యందు పశ్చాత్తాపడితే, దేవుని నిజముగా దుఃఖపడితే, నిజంగా ఒప్పుకుంటే, నిజంగా ఆయనకు మొర్ర పెడితే, ఆయన ఒకనొక సమయంలో కొంతమందికి వెనువెంటనే కార్యం దేవుడు చేస్తాడు అంటాడు. కొందరు సాక్ష్యాలు చెప్తారు కదా, ఆ రోజు నాకు దేవుడు దర్శించండి అని ఇప్పటి వరకు నేను తాగలేదండి అంటారు కదా. అలా కొంతమందికి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఆ దేవుడు చేసేదాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తాడు. అలా నేను మొబైల్ చూస్తూ నాకు అనిపించింది, నేను ఇక రేపటి నుంచి అట్లా ఎన్నోసార్లు అనుకున్నా, రేపటి నుంచి ఇక నేను చూడడం మానేస్తాను. ఎన్నోసార్లు అనుకున్నా కానీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రేపు హాలిడే అనుకో, చూడడానికి పెట్టేసి 1 o'clock 2 o'clock వరకు చూసి పెట్టేసి ఇక రేపు పొద్దున్న లేవగా 10కి అట్లా చేసి 3కి ప్రేయర్ ఉంటుంది కాబట్టి ఫ్రైడే రోజు 10కి అట్లా చేసి మళ్ళీ డైరెక్ట్ మొబైల్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ చూసుకోవాలి. ఇక దాంట్లో డౌట్ లేదు. అంటే ఇది నా అంతటా నేను స్వతహాగా చేయలేను అన్న, అందుకోసమే తీసివేయను అంటున్నాడు. నా శక్తి, నా బలము అది నేను తీసివేసుకోవడానికి సరిపోదు. దేవుడే వచ్చి తీయాలంటే మనము పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్న లేదా తెలియజేస్తున్నది మనం మోకరించి పశ్చాత్తాపడి దుఃఖపడి ఆయన చెంత మనం చెప్పినప్పుడు, దేవా ఈ పనికిరాని కోపము, ఈ పనికిరాని మాటలు లేదా ఏదైనప్పటికీ అది మనకు ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. అది నాలో నుండి తీసివేయని దేవుని పశ్చాత్తాపంతో మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒకనొక సమయంలో దేవుడు అద్భుతంగా చేస్తాడు. నేను జబర్దస్త్ తెలుసు కదా, నేను అప్పట్లో చాలా చూసేది, కామెడీ కదా, కాకపోతే అది వల్గర్ కామెడీ, మనము దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాం. చూస్తూ చేసేవారికి ఒకరోజు నాకు ఇక చిరాకు అయిపోయింది, చాలా చిరాకు అయిపోయింది. ఏంది ఇలా చేస్తున్నారని చెప్పేసి మోకరించి ప్రేర్ చేసుకున్నా, యేసయ్యా నేను ఎలాగైనా రేపటి నుంచి నేను చూడ, ప్లీజ్ హెల్ప్ మీ అన్నట్టు ప్రేర్ చేసుకొని ప్రేర్ చేసుకోవడమే కాకుండా దేవా ఫ్రమ్ టుమారో, రేపటి నుండి 30 days వరకు నేను చూడాలి. ఓన్లీ మొత్తం చూడని పెట్టుకోలే, 30 daysకు నేను ప్లీజ్ హెల్ప్ మీ అని నేను నిజంగా ప్రేర్ చేసుకుంటే ఆ 30 days నేను జబర్దస్త్
గాడ్స్ మిరకిల్ నా జీవితంలో చేశాడు. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ కొన్నిసార్లు క్లిప్స్ అక్కడే చూశాను, మళ్ళీ అది చూశాను. కాకపోతే కంటిన్యూటీ లేదు. తర్వాత ఫ్యామిలీ వచ్చిన తర్వాత నాకు జబర్దస్త్ చూడడమే ఇప్పటివరకు తెలియదు. అప్పుడు చూసా 2018 బిఫోర్ నేను చూసా. అంటే దేవుడు నా జీవితంలో ఆ కార్యం చేశాడు. ఇంకా అదొకటే ఉంది, అది అయిపోయింది అనట్లేదు నేను. ఇంకా ఉన్నాయి నాలో ఉన్న పనికిరాని కూడా నాకున్నాయి. నేను ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనలో ఉన్న పనికిరానివి మనం మోకరించి ప్రార్థన చేయాలి. అందరం కలిసి ఉన్నప్పుడు ప్రార్థన చేయకపోయినా ఒంటరిగా మోకరించినప్పుడు దేవా నాలో ఉన్నది పనికిరాంది ఇది తీసివేయండి. ఎందుకు? నిజమైన ద్రాక్షవల్లి ఖచ్చితంగా ఫలిస్తాము. అందుకో దేవుడు ఏమంటున్నాడు, బహుగా ఫలించాలి. మనం ఉన్నది అంతంత మాత్రము. దేవుడికి ఆ ఫలింపు సరిపోవట్లేదు. బై ద వే ఇక్కడ ఫలింపు మాట్లాడుతున్నాడంటే ఈ 15వ అధ్యాయంలో మనం మొదటి నుంచి వరకు చూస్తే ఎక్కడ ఫిజికల్ బ్లెస్సింగ్ గురించి మాట్లాడలేదు. ఎక్కడ కూడా ఫిజికల్ ఫలం అంటే ఆత్మఫలమే అనుకోండి, ఫలం గురించే మాట్లాడుతున్నాడు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు. ఆత్మఫలం గురించే మాట్లాడుతున్నాడు. ఆ బహుగా ఫలించాలి. ఆ ఫలం వలన మనం బహుగా ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడతాడంట. అయితే కింది వచనాలు మనము చదువుకుందామని. 4వ వచనం నుండి. ఓకే, ఇక్కడ ఈ 4 విషయాలు యాక్చువల్గా దేవుడు ఈ 17 వచనాల్లో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యందు నిలిచి ఉండడము, ఫలించడము, ఇంకా ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు, ప్రేమలో ఉన్న ఒబీడియన్స్ గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. సరే చదవండి 4వ వచనము. తండ్రి నన్ను గైకొని నిలిచిన ప్రకారము నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట నా యందు నిలిచి ఉంది. దేవునిలో మనం నిలిచి ఉండడం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవునిలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాము. మనకు దేవునికి వేరుగా ఉండి మనం ఫలించలేము అని చెప్తూ, దేవుడు నా మాటను నిలిచి ఉండేలా మీకేది ఇష్టం అడుగుడు అది మీకు అనుగ్రహించబడును అని అక్కడ చెప్తూ, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడు. మనం ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడంట. ఇందువల్ల మీరు నాకు శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మును అలాగూ ప్రేమించి. తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? అనంతమైన ప్రేమ చేత ప్రేమించాడు. ఆగాపే ప్రేమ చేత కుమారుణ్ణి ప్రేమించాడు. అయితే కుమారుడు కూడా తండ్రిని అలాగే ప్రేమించాడు. ఎలా? నేను నా తండ్రి ఆజ్ఞలు 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము. అంటే కుమారుడు తండ్రిని ఎలా ప్రేమించాడు? తండ్రి ఆజ్ఞలను గైకొని తండ్రిని ప్రేమించాడంట. తండ్రి అగాపే ప్రేమతోని కుమారుడిని ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించాడు. అయితే కుమారుడు కూడా తండ్రిని ఏ విధంగా ప్రేమించాడని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నాడంటే, ఆయన ఆజ్ఞలను గైకొనడం వల్ల నేను తండ్రిని ప్రేమిస్తున్నాను. అయితే నేను మిమ్మును అలాగే ప్రేమిస్తున్నాను. ఏ ప్రేమ? అదే అగాపే ప్రేమ, అదే అనంతమైన ప్రేమ చేత మిమ్ముని ప్రేమిస్తున్నాను. ఇక్కడ వరకు కన్ఫర్మ్, ఇక్కడ వరకు డౌట్ లేదు. తండ్రి కుమారుడిని ప్రేమిస్తున్నాడు, కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు, కుమారుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్న మాట, నా ప్రేమ యందు నిలిచి ఉండుడే. ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ప్రేమిస్తున్నాను. అయితే
మీరు నా ప్రేమయందు నిలిచి ఉండాలి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంది. ఇందాక నిలిచి ఉండుడి అన్నాడు, నేను తండ్రి ఆజ్ఞలను గైకొంటున్నాను అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, అట్టి ప్రకారము మీరు నా మాటలు గైకొన్న ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు అని చెప్పేస్తున్నాడు. అంటే ఆజ్ఞలను గైకొనుట అనేది ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది ఈ ప్రేమలో నిలిచి ఉండడము ప్రొడ్యూసెస్ ఏమంటారు, ఇది ఒబీడియన్స్ అంట. ఒబీడియన్స్ అంటే దేవునికి గైకొనుట, దేవునికి విధేయత, లోబడుట. దేవునికి లోబడలేము అంటే దేవుణ్ణి ప్రేమించలేము. దేవుని నుంచి ప్రేమ పొందుకున్నాము, దేవుని ప్రేమ రెడీగా ఉంది, మనకి ఎల్లప్పుడూ ఉంది. అయితే మనం ఇప్పుడు నిలిచి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నిలిచి ఉండాలని చెప్తూ ఇక్కడనే చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా ప్రేమలో నిలిచి ఉండండి, నా ప్రేమలో నిలిచి ఉండుండి. ఎలా నిలిచి ఉంటారు? నా మాటలు నన్ను గైకొని ఎడల, నాకు లోబడిన ఎడల. అంటే లోబడే విషయము ప్రేమ విషయం వేరు వేరు కాదు. ప్రేమ లోబడుట రెండు ఒకే తాటిపైన నడుస్తాయి అన్నట్టు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పేసి దేవునికి లోబడకపోతే కనుక దేవుణ్ణి ప్రేమించినట్టు టెక్నికల్లీ స్పీకింగ్ అది కాదన్నట్టు. అది కాదు. మనము పైకి ఆరాధన చేస్తాము, చాలా విషయాలు చేస్తాము, దేవునికి ప్రేమించే విషయంలో చాలా విషయాలు కనబడుతున్నాము. కానీ ఆజ్ఞకు లోబడము ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట. మిగతా విషయాలు ఏమి, నాలో నిలిచి ఉండండి అన్నాడు, కానీ సక్సెస్లో నిలిచి ఉండండి, ఇంకో దాంట్లో నిలిచి ఉండండి, అంతో దాంట్లో నిలిచి ఉండండి అని చెప్పట్లేదు. దేవుడు నా ప్రేమలో నిలిచి ఉండు. ఒక పేతురు, నాకు జ్ఞాపకం లేదు, పేతురు మాట్లాడతాడు అనుకుంటా, ప్రేమించుటకు ప్రయాసపడుడి అని మాట్లాడతాడు. ప్రేమ చాలా కష్టమైంది. ప్రేమ అంత ఈజీగా మనము ప్రేమించలేము. ఒకవేళ ప్రేమ పొందుకున్నా కూడా మనం తిరిగి ప్రేమించడం అంత ఈజీ కాదు. కాబట్టి ప్రేమించుటకు ప్రయాసపడు అని అక్కడ మాట్లాడుతూ ఉంటాము. కాబట్టి ఆయన్ని ప్రేమించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువుని మనం ప్రేమించాలి అంటే ఆయనకు లోబడటమే. ఆయనను లోబడడం ద్వారా మాత్రమే ఆయనను మనము ప్రేమించిన వారం అవుతాం అన్నమాట. అలా దేవునిలో నిలిచి ఉండడం అనే మాటను డైరెక్ట్గా ప్రేమలో నిలిచి ఉండండి అంటున్నారు. ప్రేమలో ఎలా నిలిచి ఉంటారు? నా ఆజ్ఞలను గైకొనడం ద్వారా మీరు నన్ను ప్రేమించిన వారు అవుతారు. కాబట్టి మనం మన జీవితంలో ఏ ఆజ్ఞలు, దేవుడు ఏ ఆజ్ఞలు ఉన్నాయో, ఏ ఆజ్ఞలు మనం వింటున్నామో ఆ ఆజ్ఞలను ప్రత్యేకంగా మనం దేవునికి లోబడుతూ ఈ లోకంలో మనం జీవించినప్పుడు అప్పుడు నిజంగానే దేవుణ్ణి ప్రేమించిన వారం అవుతాం. అప్పుడు నిజంగానే దేవునిలో నిజంగా అంటుకట్టబడిన వారమై, నిజమైన ద్రాక్షవల్లి కాబట్టి నిజంగా బహుగా మనం ఫలించే వారంగా ఉంటాం. అయితే చివరిగా అంటున్నాడు దేవుడు, యేసుప్రభుల వారు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏం కమాండ్మెంట్ ఇస్తున్నాడు అక్కడ? కింది వచనాలు మేము ఇస్తాను. ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. మీరు ఒకరినొకరు ప్రేమించవలన అనేది నా ఆజ్ఞ. ఇది ప్రేమకు ఏంది, లోబడడానికి ప్రేమకు బై ప్రోడక్ట్ అన్నట్టు. అది కంపల్సరీ ఇది ఆజ్ఞ, కేవలం ఆజ్ఞని మనము జస్ట్ చదువుకొని వెళ్ళిపోయేది కాదు. ఇది ఆజ్ఞ, కానీ చాలా ఖచ్చితమైన డిమాండ్తో కూడిన ఆజ్ఞ. నేను ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభువారు నన్ను ప్రేమిస్తున్నారు, నేను ప్రభుని ప్రేమిస్తున్నాను. ఎందుకు? ఎలా? ఆజ్ఞలను గైకుంటూ ఆయనను ప్రేమిస్తున్నాను. అట్ ద సేమ్ టైం పొరుగువాని మీద ప్రేమ లేకపోతే, ఆ పొరుగువాని మీద ప్రేమ లేకపోతే మనకున్న ప్రేమ అది వ్యర్థం. అది దేవుడు నన్ను ప్రేమించిన మాదిరి మీరు ఒకరినొకరిని ప్రేమింపవలను. ఈ లోకంలో మనము ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు త్వరలో రాబోతున్నాడు కాబట్టి ప్రేమ లేకపోతే, ఒకవేళ ఇంకా ఏ విషయాల్లో మనము పొరుగువారిని, మనకు తెలిసిన వారిని, చుట్టుపక్కల ఉన్న వారిని మనం ఏ విషయంలో ఇంకా మనం ద్వేషిస్తూ జీవిస్తున్నామో, అది ఏ విషయమైనా ఒకటి ఓకే, పొరుగు వాళ్ళు మనకు ఏదైనా చెడకార్యంగా చేసి ఉండొచ్చు, మనకు బాధనే కలిగించి ఉండొచ్చు. కాకపోతే మనం ద్వేషం అనేది తీసేసుకోవాలి.
ద్వేషం అనేది మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఇది, బహు ఖచ్చితంగా చెప్తున్న ఆజ్ఞ. మనం ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాము, ఆయన ప్రేమలో మనము ఆజ్ఞల ప్రకారం ఆయనను ప్రేమిస్తున్నాము. అయితే ఈ ఆజ్ఞ ఇస్తున్న మాట ఏంటంటే, నన్ను ప్రేమించిన మాదిరి మీరు ఒకరినొకరు ప్రేమించవలను. మనం అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి, దేవుని రాకడకు సమీపంగా ఉన్నాం కాబట్టి, దేవునిలో నిలిచి ఉండి, ఆయన ప్రేమలో నిలిచి ఉండి, ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఈ ఒకరినొకరు ప్రేమించి ఎట్టి విధమైన ద్వేషాలు ఉన్నా అది తీసుకొని ఆయన ప్రేమలో ఇంకను మనమందరము వర్ధిల్లుతూ ఆయన రాకడకు సిద్ధపడాలని ఇచ్చిన మాట దేవుడు దీవించి ఆశీర్వదించున్నాం. ఆమేన్.